సమయంలో ఉపయోగించినటువంటి సమయాన్ని బట్టి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాను. అదేవిధంగా అది కాపరికి వందనాలు చెల్లించుకుంటున్నాను. యొక్క అవకాశం ఇచ్చినందుకు అది దేవుడు ఏర్పాటు చేసినటువంటి సంగమనకు కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ దినము దేవుడిని ఆరాధించడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి వర్తమానంలో మనం ధ్యానం చేసుకుంటున్నాం. న్యాయాధిపతులు 11వ అధ్యాయము 33 నుంచి 33 వచనాల వరకు మనం ధ్యానం చేసుకుందాం. న్యాయాధిపతులు 30 నుంచి 33వ వచనం వరకు మనం చదువుకుందాం. అందరం కలిసి. అప్పుడు యెహోవాకు మొరపెట్టెను, ఎట్లనగా నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల నేను అమ్మోనీయుల నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొన్నటకు నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును, మరియు దహన బలిగా దానిని అర్పించేదను అనెను. అప్పుడు అమ్మోనీయులతో యుద్ధము చేయటకు వారి ఎదురు సాగిపోయినప్పుడు యెహోవా అతని చేతికి వారిని అప్పగించాను. కనుక అతడు వారిని అనగా అరోయేలు మొదలుకొని మిన్నీతుకు వచ్చే వరకు అబేల్గరామీము వరకును 20 పట్టణాల వారిని విశేషముగా హతము చేశాను. అట్లు అమ్మోనీయులు ఇశ్రాయేలు ఎదుట నిలవకుండా అణచివేయగలిగి దేవుని నామమునకు మహిమ కలుగుగాక. యెఫ్తా గురించి మనకు కొంచెం తెలిసిన మాటలను. యెఫ్తా గిలాదుకు వేశ్య కుమారుడుగా ఎంచబడ్డాడు. గిలాదుకు తన భార్య ద్వారా పిల్లలు కూడా కలిగిన తర్వాత వాడు పెరిగి పెద్దవాడైన తర్వాత యెఫ్తాను చూసి ఏమన్నారంటే, నీవు వేసి పుట్టినటువంటి కుమారుడు కనుక మా ఇంటితో నీకు స్వాస్థ్యము లేదు అని చెప్పినప్పుడు యెఫ్తా ఏం చేశాడంటే తన ఇంటిని వదిలిపెట్టి తూర్పు దేశంకు వెళ్ళిపోతాడు. యెఫ్తా ఎలాంటి వాడో కొన్ని మాటలు మనం గమనించినట్లయితే, యెఫ్తా వేశ్య కుమారుడుగా ఎంచబడ్డాడు. అతను పరాక్రమం గల బలాఢ్యుడుగా ఉన్నాడు. దేవుని పైన విశ్వాసం ఉంచిన వాడుగా ఉంటూ ఉన్నాడు. దేవుని అందరి భయభక్తులు కలిగిన వాడుగా ఉంటూ ఉన్నాడు. అతడు నిషేధించబడిన వాడుగా ఉంటూ ఉన్నాడు. కనుక యెఫ్తా గురించి కొన్ని మాటలు మనం తెలుసుకున్నాం. అయితే ఎవరితో యుద్ధం చేశాడు? అమ్మోనీయులతో యుద్ధం చేశాడు. యుద్ధం చేయకముందు తాను ఒక ప్రార్థన చేశాడు దేవుడికి.
ఏమని? అమ్మోనీయులను నా చేతికి అప్పగించినలా. రెండవది, నేను క్షేమంగా ఆ యుద్ధం నుంచి తిరిగి ఇంటికి వచ్చినప్పుడు ఏదైతే నా ఇంటి భారం నుండి నాకు ఎదురుగా వస్తుందో దాన్ని నేను దహన బలిగా నీకు అర్పిస్తానన్నారు. మరి ఇశ్రాయేలీయులు కూడా ప్రార్థన చేశారు దేవుని ఎదుట. ఏమని ప్రార్థన చేశారు చూడండి, 10వ అధ్యాయంలో 10వ వచనం మనం చదువుతున్నట్లయితే, అప్పుడు ఇశ్రాయేలీయులు మేము నీ సన్నిధిని పాపం చేసి ఉన్నాము, మా దేవుని విడిచి బయలులను పూజించి ఉన్నామని యెహోవాకు మొరపెట్టగా యెహోవా ఐగుప్తీయుల వశములో నుండి, అమోరీయుల వశములో నుండి, అమ్మోనీయుల వశములో నుండి, ఫిలిష్తీయుల వశములో నుండి మాత్రము కాక సీదోనీయులను, అమాలేకీయులను, మాయోనీయులను మిమ్మును బాధపరచినప్పుడు వారి వశములో నుండి నేను మిమ్మల్ని రక్షించుతుంది కదా. అయితే మీరు నన్ను విసర్జించి అన్ని దేవతలను పూజించింది కనుక నేను ఇక మిమ్మల్ని రక్షింపనను. పోయి మీరు కోరుకున్న దేవతలకు మొదలుపెట్టుకుని మీ శ్రమ కాలమున అది మిమ్మల్ని రక్షించునేమో అని ఇశ్రాయేలీయులకు సెలవిచ్చాను. ఏమనగా ఇక్కడ మనం గమనించినట్లయితే 10వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసినట్లయితే ఇశ్రాయేలీయులు కూడా దేవునికి మొదలుపెట్టారు. కానీ ఆ ఇశ్రాయేలీయుల యొక్క ప్రార్థన, వారి యొక్క మొర దేవుడు అంగీకరించలేదు. ఎందుకని? వారు అన్ని దేవతలను ఆరాధించారు, అన్ని దేవతలను పూజించారు, అన్ని దేవతలకు సేవ చేశారు, అన్ని దేవతలను ఆశ్రయించారు. మరి చూడండి, 6వ వచనంలో కూడా ఇశ్రాయేలీయులు యెహోవా సన్నిధిని మరలా దుష్ప్రవర్తనలైతే వారి యెహోవాను విసర్జించి ఆయన సేవ మానివేసి బయలులు, అష్టారోతులు అను సిరియల దేవతలను, సిదోనీయుల దేవతలను, మోయాబీయుల దేవతలను, అమ్మోనీయుల దేవతలను, ఫిలిష్తీయుల దేవతలను పూజించుతూ వచ్చింది. యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద మండగా ఆయన ఫిలిష్తీయుల చేతికి, అమ్మోనీయుల చేతికి వారిని అప్పగించిన కనుక వారు ఆ సంవత్సరం మొదలుకొని ఇశ్రాయేలీయులను, అనగా యోర్దాను అవతల ఉన్న గిలాదు మందలి అమోరీయుల దేశంలో కాపురం ఉన్న ఇశ్రాయేలీయులను 18 సంవత్సరంలో చితకగొట్టి అణిచివేసింది. ఎందుకు ఇంత శ్రమ వచ్చింది వాళ్ళకనంటే, దేవుని వదిలిపెట్టి దేవుని ఆరాధించకుండా, దేవునికి సేవ చేయకుండా, దేవుని వదిలిపెట్టి ఎవరెవరిని ఆశ్రయించారు? అన్య దేవతలను ఆశ్రయించారు. ఇందుకు మూలంగా దేవుని కోపాన్ని వారి మీదకి రగులుకున్నారంట. వారిని ఎన్ని సంవత్సరాలు దేవుడు చిత్తకొట్టాడు? 18 సంవత్సరంలో చిత్తకొట్టి వారిని అణిచివేశారు. ఎందుకు మూలంగా? అన్య దేవతలను ఆరాధించినందుకు, అన్య దేవతలను సేవించినందుకు. కనుక మరి వీటెవరు? దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజలే. వాళ్ళు ఒక టైంలో చెప్తారు, దేవా మేము నిన్ను తప్ప మేము వేరే వాళ్ళని ఎవరిని కూడా ఆరాధించమంటారు. మరొక టైంలో ఇలాంటి పనులు చేస్తూ ఉన్నారు. కనుక ఇర్మియా గ్రంథం అంటాడు, ఇర్మియా ప్రవక్త, హృదయం అన్నిటికంటే మోసకరమైనది అని అంటాడు. ఎందుకని ఆ మాట చెప్పాడంటే, ఒక్కొక్క సమయంలో దేవుడిని ఆరాధిస్తామని అంటారు, దేవుని కొనియాడమని అంటారు. కొద్ది రోజులు గడిచిపోయిన తర్వాత మళ్ళా ఏం చేస్తున్నారు? అన్ని దేవతలను ఆరాధిస్తున్నారు. అందుకని మాట్లాడినాడు ప్రవక్త, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగినది, దాన్ని ఎవరు గ్రహించగలడు? దేవుడు తప్ప ఎవరు కూడా. హృదయ అంతరంగంలో ఎరిగిన దేవుడు కనుక ఎవరు కూడా గ్రహించలేదండి. కనుక చూడండి, ఇప్పుడు యెఫ్తా గురించి చెప్పాను, ఇశ్రాయేలు ప్రజల గురించి చెప్పాను. వీళ్ళు అన్నాడు, గిలాదు కుమారుడు, నీవు వేషకు పుట్టినటువంటి కుమారుడు కనుక మా ఇంటితో నీకు
పాలు లేదని అన్నారు, నీకు స్వాస్థ్యం లేదన్నారు. కనుక అతను వెళ్ళిపోయాడు. వేషపుట్టినటువంటి కుమారుడైనా కానీ దేవుని అందులో భయభక్తులు కలిగి దేవుని అందుకు విశ్వాసం ఇచ్చిన వాడు, దేవునికి భయపడినటువంటి వాడుగా ఉన్నాడు. అతడు పరాక్రమం కలిగినటువంటి బలాఢ్యుడిగా ఉన్నాడు. ఎప్పుడైతే మళ్ళా ఆ యొక్క అమ్మోనీయులను గెలవలేకపోయారో ఇశ్రాయేలీయులు, అరే వీళ్ళు చుట్టూ మనకు ఉన్నారు, మనకి ఇంత శ్రమ మనం అనుభవిస్తూ ఉన్నాం, ఎవరైతే ఆ అమ్మోనీయులను గెలిచి వారి మీద విజయాన్ని సాధిస్తారో గిలాదీయులందరి మీద అధికారిగా ఉంటారు అని చెప్పని అనుకున్నారు. వాళ్ళు ధృవీకరించారు కదా, యెఫ్తాను నిషేధించారు కదా. మళ్ళా యెఫ్తా దగ్గరికి వెళ్ళి, యెఫ్తా ఇదిగో అమ్మోనీయులను నీవు కానీ జయించినట్లయితే, అమ్మోనీయులతో నీవు కానీ యుద్ధం చేసినట్లయితే ఇదిగో అందరి మీద నీవు అధికారిగా ఉంటావన్నారు. అప్పుడు అడిగాడు యెఫ్తా, ఎందుకు నీ బిడ్డలు నా దగ్గరికి మీరు వచ్చారు? ఇప్పుడు అవసరమైన నేను అమ్మోనీయులతో యుద్ధం చేయడానికి నా అవసరం మీకు వచ్చిందా? చూడండి, లోకము ఎప్పుడు కూడా అవసరమైనప్పుడే వ్యక్తి దగ్గరికి వస్తారు. కష్టాల్లో ఉన్నప్పుడు రారు, శ్రమలో ఉన్నప్పుడు రారు, బాధలో ఉన్నప్పుడు రారు. వారికి అవసరమైనప్పుడు మాత్రమే, ఆ అవసరం తీర్చుకోవడానికి మాత్రమే వాళ్ళు వస్తూ ఉంటారు. ఇశ్రాయేలు ప్రార్థన అంగీకరించిన దేవుడు యెఫ్తా అతని పుట్టుక వేరైనా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని ఆరాధించేవాడుగా, దేవుని విడిచిపెట్టకుండా దేవుని స్తుతించి గణపరిచేవాడుగా మొక్కుకున్నాడంట. ఏమన్నా మొక్కుబడి, ఏదైతే నేను విజయాన్ని జయించి నేను చేయకుండా తిరిగి ఇంటికి వస్తాను. చూడండి, యుద్ధములు ఎప్పుడు కూడా శత్రువుని ముందు పెడతారు, ఇష్టం లేని వాడిని ముందు పెడతారు. ఎందుకనంటే పోతేవాడు పోతాడని. యుద్ధానికి కూడా అదే ఆశ్రయాన్ని కోరారు. కానీ ఆ యుద్ధానికి పోయే ముందుగా దేవుణ్ణి ఆరాధించాడు, దేవుణ్ణి స్తుతించాడు. అమ్మోనీయుల మీద విజయాన్ని సాధించి తిరిగి ఇంటికి వచ్చాడు. ఇంటికి వస్తూ ఎవరు ఎదురొచ్చారంట? ఒక్కటే ఒక కుమార్తె పిల్లలతో ఓదుతూ ఆ గుమ్మంలో నుంచి ఎదురొచ్చింది. అంటే పగిలినట్టు అయిపోయింది. ఆమెకి ఒక్కటే, ఇంకా వేరే కుమారుడు లేడు, వేరే కుమార్తె లేదు. వెంటనే ఆమె చెప్పాడు, ఒక్క అమ్మా ఇదిగో నేను ఈ రీతిగా నేను దేవుడికి మొక్కుబడి చేశానంటే, తండ్రి నువ్వు ఏదైతే దేవుడికి నువ్వు మొక్కుబడి చేస్తున్నావో దాన్ని నువ్వు ఆ నిర్భయంగా జరిగించమన్నారు. చూడండి, పిల్లలు కూడా తండ్రితో ఏకీభవించి దేవుణ్ణి స్థుతించేవారుగా, దేవుని మాటను అంగీకరించేవారుగా, దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉంటూ ఉన్నారు. ఈ మాట ఈరోజు మన పిల్లల మీద, మన పిల్లల ద్వారా మనము వినగలుగుతున్నామా? మనం గమనించినట్లయితే ఆమె మరో కోరిక కోరింది, తండ్రి 2 నెలలు మాత్రము నాకు గడిపు, నా కన్యాత్వము నా స్నేహితులతో పంచుకొని తర్వాత నీవు చేసినటువంటి నియమం ప్రకారము జరిగించుకున్నావు. ఈ మాట మనం గమనించినట్లయితే మొక్కుబడి అనేది వెంటనే చెల్లించాలంట. ద్వితీయోపదేశకాండంలో 23వ అధ్యాయము 21 నుంచి 23 వచనాల వరకు మనం చదువుతున్నట్లయితే 23వ అధ్యాయము 21 నుంచి 23 వచనాల వరకు, నీవు నీ దేవుడైన యెహోవాకు మొక్కుబడిన తరువాత ఆ మొక్కుబడిని చెల్లించుటకు తడవు చేయకూడదు. నీ దేవుడైన యెహోవా తప్పక నీ వలన దానిని రాబట్టుకొనును, అది నీకు పాపమగును. నీవు మొక్కుబడిన యెడల నీ యందు ఆ పాపమన్నప్పుడు నీ పెదవుల నుండి బయలుదేరిన మాటను నెరవేర్చుకొని నీ దేవుడైన యెహోవాకు మొక్కుకున్న ప్రకారము నీవు నీ నోట పలికినట్లు స్వేచ్ఛాసనము నర్పింపవలను. ఎలా అర్పించాలట? స్వేచ్ఛగా, హృదయాన్ని దిగబెట్టుకొని కాదు, దేవునికి స్వేచ్ఛార్పణలు దేవునికి అర్పించాలి. మొక్కుకున్నది ఏదైనా దాన్ని వెంటనే
చెల్లించినట్టు ఉన్నాడు. ఎంత తాను మొక్కుతున్నది దేవునికి నెరవేర్చాలి. చూడండి, ఇక్కడ తాను మొక్కుబడిన మొక్కుబడిలో దేవుడు అడిగాడా, తనకు తానుగా ఇచ్చాడా? దేవుడు అడిగినది అబ్రాహామును మాత్రమే అడిగాడు కదా. అబ్రాహామును తనకు ఒక్కగానొక్కడైనటువంటి ఇస్సాకును దేవునికి బలిగా అర్పించమని దేవుడు అడిగాడు. కానీ ఇక్కడ ఎంత తనకు తానుగా యుద్ధంలో విజయాన్ని దేవుడు అనుగ్రహించినప్పుడు ఆ మొక్కుబడి తనకు తానుగా దేవుడికి ఇస్తూ ఉన్నాడు. ఇది దేవునికి మనకును ఉన్నటువంటి సంబంధం, దేవునికి మనకు ఉన్నటువంటి సమాధానం. దేవుడు ఏదైనా మేలు చేస్తేనే మనం ఏదైనా ఇస్తామా? చేయకపోయినా ఇస్తామా? కానీ దేవుడి స్వభావం అలాంటి కాదు కదా. మన దగ్గర నుంచి మేలు కోరి దేవుడు ఏమన్నా ఇస్తున్నాడా? ఇవ్వడం లేదు. అయితే మనం గమనించినట్లయితే యెఫ్తా తనకు తానుగా మొక్కుబడి చేస్తున్నాడు. ఈ దినము వీరిద్దరికి కూడా వ్యత్యాసం ఏంటంటే, యెఫ్తా జనాంగానికి ఇశ్రాయేలీయుల జనాంగానికి ఏంటి తేడా అంటే, యెఫ్తా పుట్టుక వేరైనా దేవుడు వదిలిపెట్టలేదు, దేవుణ్ణి ఆరాధించేవాడుగా ఉన్నాడు. ఇశ్రాయేలీయులు ఒకప్పుడు దేవుణ్ణి ఆరాధిస్తామంటారు, కానీ కొద్ది రోజులు గడిచిపోయిన తర్వాత ఏం చేస్తారు? అన్య దేవుళ్ళను ఆరాధించేవారుగా ఉంటున్నారు. అందుకనే వారు మళ్ళా వినలేదు. వారికి మహాశ్రమ ఎందుకు కలిగింది అంటే, అన్య దేవతలను ఆరాధించడం వల్ల. మరి ఎలా యొక్క అనుమోనీయులను జయించాడంటే, దేవుని పైన విశ్వాసం ఉంచడం ద్వారా, కేవలం దేవుని మీద భయభక్తులు కలిగిన ద్వారానే దేవుడు ఆయనకు ఆ యొక్క విజయాన్ని కలుగు చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, మనం గమనించినట్లయితే బైబిల్ గ్రంథంలో ఒక ఇద్దరు వ్యక్తులను మనం పరిచయం చేస్తున్నాం. దేవుడి పైన విశ్వాసం ఉంచి తన కుటుంబాన్ని కాపాడుతున్నటువంటి వ్యక్తులు ఎవరనంటే, వేశ్య అయిన రాహాబు గురించి మనకు తెలుసు. ఆమె ఏం చేసింది? ఎరుకో పట్టణంలో ఆ యొక్క వేగుల వారిని చేర్చుకొని దేవుని అందుకు భయభక్తులు కలిగి వారిని ఏం చేసింది? దాచిపెట్టింది. కనుక దేవుడు ఏం చేశాడంటే, ఆ వేశ్య యొక్క కుటుంబాన్ని, ఆ ఎరుకో పట్టణంలో ఆ నశించిపోకుండా ఆ కుటుంబాన్ని, వేశ్య యొక్క కుటుంబాన్ని, ఆ రాహాబు యొక్క కుటుంబాన్ని దేవుడు రక్షించాడు. ఎందుకు నిమిత్తము? దేవుని మీద విశ్వాసము, దేవుని యందు భయభక్తులు కలిగి. అలాగే సమరస్త్రీని కూడా మనం గమనించవచ్చు. ఆమె యొక్క ప్రవర్తన మంచిది కాకపోయినా దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని యందు ప్రభువునందు విశ్వాసం వచ్చింది, ఆయన మాటల యొక్క నమ్మకం వచ్చింది. నీవు క్రీస్తు అని నేను నమ్ముతున్నాను ప్రభువా అని అంటూ ఉంది. అంత మాత్రమే కాదు, ఆమె చేసినటువంటి పని ఏంటో తెలుసా? ఆమె ఊళ్ళోకి వెళ్ళి, ఇదిగో నేను చేసిన పనులన్నింటినీ కూడా తెలియజేసిన ఆయన ఎద్దకు నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తానని చెప్పి ఆ ప్రభు దగ్గరకు తీసుకుని వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఆ మాటలు విని ప్రభువు వారి యొక్క గ్రామంలోకి తీసుకుని వెళ్ళారు. అక్కడ ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా ఏం చేశారు? ఆయన యొక్క మాటలు విని సమరస్తులతో మాట్లాడుతున్నారు. ఇదిగో ఇక మీద నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజంగా లోకరక్షకుడని మేము నమ్ముతున్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా మనం ఏం చేశాం? లోకాన్ని జయించి ఉన్నాం. ఆయన ద్వారా మనం లోకాన్ని జయించడానికి ఆయన మనకి శక్తిని అనుగ్రహించారు. పాపమును జయించడానికి ప్రభు మనకు శక్తిని అనుగ్రహించారు. చీకటిని జయించడానికి దేవుడు మనకు శక్తిని అనుగ్రహించారు. ఆయన పిల్లలుగా మనం ఉండడానికి దేవుడు అనుగ్రహించాడు. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 4-5 వచనాలు మనం చదువుకున్నట్లయితే, మొదటి యోహాను పత్రిక 4-5వ అధ్యాయము
4-5 వచనాలు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవరు? ఏమంటున్నాడు 4వ వచనం? దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు అంటున్నాడు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. చూడండి, ఇప్పుడు మనకు అన్వయింపు మనం ఏం చేయాలి? ఇశ్రాయేలీయులు యెఫ్తా గురించి మనం తెలుసుకున్నాం. మన జీవితం గురించి మనం జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి ఎలా ఆరాధించాలి, ఎలా స్తుతించాలి, ఎలా దేవుని కనపరచాలి, ఎలా మహిమపరచాలి అని అంటున్నారంటే వాక్యం ఏమంటుంది? దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకంలో జయించుదురు అంటున్నారు. ఎలా దేవుని మూలంగా పుట్టాలి? ఎలా దేవుని మూలంగా పుట్టున్నారు? ఒకరు ఆత్మ మూలముగాను, ఒకరు నీటి మూలముగాను జీవించాలంటున్నారు. ఆత్మ మూలముగా, నీటి మూలముగా మనము జీవించినట్లయితే నూతన స్వభావంగా, నూతన మనసుతో దేవుని మనము ఆరాధించాలి. లోకము మనలో పెట్టుకొని, లోకమును మనలో పెట్టుకొని, మనలో ఉంచుకొని దేవుడిని ఆరాధిస్తే దేవుడు అంగీకరిస్తున్నాడా? అంగీకరించిన ఇశ్రాయేలు ప్రజల్లో వారి యొక్క మరణం దేవుడు అంగీకరించలా. అదే చెప్తూ ఉన్నారు. లోకమును జయించాలంట. లోకములకు దూరముగా ఉండాలంటూ ఉన్నారు. లోకము సంఘంలోనికి రాకూడదు. లోకము సంఘంలో ప్రభావం చేయకూడదు. కనుక చూడండి, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ప్రభువునందు మనం విశ్వాసం నుంచి మనం ముందుకు సాగిపోవాలి. లోకమును జయించాలి. అందుకనే పౌలు అంటాడు కదా, మనము పోరాడున్నది ఎవరితో? మనుష్యులతో కాదంట. అంతకాల సంబంధమైన అధికారులతోనూ, లోకనాథులతోనూ, పురాతన సమూహములతోనూ మనం పోరాడుతున్నాం. జయించాలంటే ప్రభువునందు మనము విశ్వాసం ఉంచాలి. దేవుని యందు మనం భయభక్తులు కలిగి దేవుని ఆరాధించే వారముగా ఉండాలి. చూడండి, మన చేతులు దేవుని ఆరాధిస్తాయి, మన పెదాలు దేవుని ఆరాధిస్తూ ఉంటాయి, మన నాలుక దేవుని స్తుతిస్తుంది. మన చేతులు ఎలా దేవుని స్తుతిస్తాయి? చప్పట్లతో దేవుని స్తుతిస్తాయి, వాయిద్యులు వాయించి దేవుని స్తుతిస్తాయి. అందుకనే కదా భక్తులు అంటారు 150 కీర్తనలో, తంబులతోనూ నాట్యముతోనూ అనే పాట రాశాడు కదా. ఎలా దేవుని స్తుతిస్తారో, ఎలా దేవుని ఆరాధిస్తారో, ఎలా దేవుని కనపరుస్తారో అలా అనేటటువంటి మాటలు అక్కడ కనుక మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని ఎలా ఆరాధించే వాళ్ళంగా, లోకంలో మనలో ఉండకుండా, పాపం మనలో ఉండకుండా, దేవునికి అవిధేయతగా మనం ఉండకుండా దేవుని స్థుతించే వాళ్ళంగా, దేవునికి మొక్కుబడి చేసుకున్న దానిని దేవునికి అర్పణలో త్వరగా మనం దేవునికి అర్పించే వాళ్ళంగా, దేవుని స్థుతించి గణపరిచే వాళ్ళంగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ యొక్క సమయాన్ని సేవలకు అప్పగిస్తూ ఉన్నాం. లేచినబడి మనం ఒక పాట పాడుతుందా?